సిఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని రైజింగ్ తెలంగాణగా అభివృద్ధి చేయాలనేదే తన కలని చెప్పారు. అలాగే హైదరాబాద్ ను కాలుష్య రహిత నగరంగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో 4th సిటీగా ఫ్యూచర్ సిటీని నిర్మించాలని నిర్ణయం తీసుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఫ్యూచర్ సిటీ ఇతర దేశాల్లోని నగరాలతో పోటీ పడుతుందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు హైదరాబాద్ సిద్ధమవుతుందన్నారు. హైదరాబాద్ ను వరదలు లేని నగరంగా తీర్చిదిద్దాలని భావిస్తున్నామన్న ఆయన నగరాన్ని కాలుష్య రహితంగా మార్చేందుకు సుమారు 3,200 ఈవీ బస్సులను ఆర్టీసీలోకి తీసుకువస్తున్నామని తెలిపారు. ఒక ఓఆర్ఆర్ ట్రిబుల్ ను అనుసంధానించే రేడియల్ రోడ్లు నిర్మించబోతున్నామని పేర్కొన్నారు. ఓఆర్ఆర్ ట్రిబుల్ మధ్య ఉన్న ప్రాంతం తయారీ రంగానికి కేంద్రంగా మారబోతుందన్నారు. రాష్ట్రానికి తీర ప్రాంతం లేదని ఈ కారణంగానే డ్రైపోర్ట్ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. అదేవిధంగా నైపుణ్యాలు, ఉద్యోగ కల్పనపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ఈ నేపథ్యంలో కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొస్తే అద్భుతాలు సాధించవచ్చని తెలిపారు.